బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. స్వయంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ను అందించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అందజేయాల్సిన సహాయంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అనంతరం గ్రామస్తులతో సీఎం సమావేశమయ్యారు. అయితే ఈ సందర్భంగా పింఛన్ల పంపిణీ అంశంపైన ఆయన మాట్లాడారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసు, రైట్ మమత, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను అయితే పెంచింది. దీనికి సంబంధించి ప్రతి నెల 1వ తారీఖున ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తుంది. గ్రామస్థాయి నాయకుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ నేరుగా పలువురు లబ్ధిదారులకు ప్రతి నెల మొదటి రోజున ఇచ్చే పెన్షన్ కార్యక్రమాలను అయితే అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూ గ్రామంలోని పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా పెన్షన్లకు సంబంధించి బాపట్ల జిల్లాలో ఇంటింటికి తిరిగి పెన్షన్లు అయితే అందజేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ప్రజలకు వివరించారు. పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు ప్రజాసభకు అయితే హాజరయ్యారు. ఆ అనంతరం ఆ ప్రజాసభలో ప్రజలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. ఇప్పుడు తాను చేస్తున్న పింఛన్లు ఒకప్పుడు నొక్కిన బటన్కు కూడా సమానం కాదని అయితే అన్నారు. పింఛన్ల రూపంలో నెలకు అక్షరాల 2,722 కోట్లు అయితే పంపిణీ చేస్తున్నామని, ఏడాదికి 33,100 కోట్లు అంచనా 33,100 కోట్ల రూపాయల వరకు అంచనా అవుతుందని చెప్పి ఆయన అంచనా వేయడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలోనే ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే నెలకైతే అందజేసేవాళ్ళు కాదని, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2వ నెల కూడా పింఛన్ తీసుకోవచ్చు అని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి నెల 2 నెలలు పింఛన్ తీసుకున్న వారు అక్షరాల 93,000 మంది ఉన్నారని, వాళ్ళందరూ ఒకేసారి పింఛన్లు తీసుకోవచ్చని చెప్పారు. దానికి సంబంధించి పేదలకు అండగా ఉండాలని నెలకు అదనంగా 76 కోట్ల రూపాయలు అయితే ఇస్తున్నాము. అదేవిధంగా ఆ 76 కోట్ల రూపాయలు ఇవ్వకుండా దాచిపెట్టుకోవచ్చు అన్న విధంగా అయితే చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. దీనికి సంబంధించి కుటుంబాలకు అక్షరాల 64 లక్షల కుటుంబాలకు ఇప్పటికి ఉన్న 1,14,00,000కు సంబంధించి 64 లక్షల కుటుంబాలకు అయితే పెన్షన్ అయితే అందిస్తున్నామని, పింఛను పంపిణీ సజావుగా సాగుతుందా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లుగా చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. మమత. రైట్, థ్యాంక్ యూ వాసు. హెచ్సియు భూముల వివాదం రచ్చగా మారింది. వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొద్దంటూ హెచ్సియు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గత 3 రోజులుగా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. వీరికి మద్దతుగా ప్రతిపక్షాల నాయకులు సైతం నిలుస్తున్నారు. ఇక ఇవాళ చెలో హెచ్సియుకు పిలుపునివ్వడంతో పోలీసులు పలువురిని అడ్డుకున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎందుకంటే ఏదైతే భూముల వివాదం రగడ లేగిందని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కి సంబంధించిన యూనివర్సిటీ భూముల వివాదం ఒక్కసారిగా రచ్చకేడుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే గత 3 రోజులుగా భూముల వివాదంపై విద్యార్థి సంఘాలతో పాటు ఇటు ప్రాథమికంగా వారు సైతం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు కోల్పోతుంటూ అక్కడ రోడ్డున పడి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తూ ఈరోజు అరెస్టుల పరంపర కొనసాగుని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా వారికి మద్దతుగా నిలుస్తున్న అనేక పార్టీలు సైతం మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ విధంగా హైదరాబాద్ కు సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం ఒక్కసారిగా రగడ రేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 3 రోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమం మరింత ఉధృతం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే గతంలో గచ్చిబౌలికి సంబంధించిన భూములు మావే అంటూ గవర్నర్ కు సర్కార్ సైతం చెప్పింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఆ భూములకు సంబంధించిన వివాదంలో భాగంగా ఇండస్ట్రియల్ ఏర్పాటు కోటు ప్రభుత్వం అన్ని సమాయత్తాలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇందులో భాగంగానే 534 ఎకరాలకు సంబంధించిన భూములు 2004లోనే ప్రస్తుతం సర్కారు స్వాధీనం చేసుకుందని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో భాగంగానే యూనివర్సిటీకి సంబంధించిన 534 ఎకరాల భూమిని గతంలోనే 2004లో స్వాధీనం చేసుకున్న తర్వాతనే ఈ రోజు దానికి బదులుగానే ఏదైతే గోసనపల్లిలోని సుమారు 397 ఎకరాలకు సంబంధించిన భూమిని హెచ్యుకి ఇచ్చారని చెప్పేసి ప్రభుత్వం సైతం చెప్పింది. ఈ రకంగా అన్ని ఆదేశాలతోనే ఈరోజు హెచ్యుకు సంబంధించిన ఇండస్ట్రియల్ కు సంబంధించిన వర్క్ జరుగుతుందని ప్రభుత్వం ఒకవైపు వాదన వినిపిస్తున్నప్పుడు కూడా అప్పట్లో ఏదైతే జరిగిన తప్పిదలే ఈరోజు విద్యార్థులకు శాపంగా మారాయని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు అదేవిధంగా
ప్రతిపక్ష నాయకులు సైతం విద్యార్థులకు బాసటగా నిలిచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. గతంలో భూములు అమ్మితే భూములు అమ్మొద్దంటూ అదే ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష హోదాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు అమ్ముతున్నా అని చెప్పేసి ఇటు ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు సైతం ఇటు ప్రభుత్వానికి మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ విధంగా భూముల రగడ మాత్రం రోజు రోజు కొనసాగుతుంది. ఇప్పటికే 3 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ వర్క్ ను ఆపేయాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రభుత్వం సైతం ఇప్పటికే ఈ భూముల వివాదాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అనేక అంశాలు చర్చిస్తున్నారు. ఎందుకంటే భూములకు వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు 2004లో ఏ రకంగా ఒప్పందం కుదుర్చుకున్నారు, ఈ భూములకు సంబంధించిన వివాదం ఏంటి, దాంట్లో భాగంగానే హెచ్సికు మరో ప్లేస్ లో భూమిని ఎట్లా కేటాయించారు అని దానిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశం అనంతరం ప్రభుత్వం నుంచి సైతం స్పష్టమైన మనకు ఆదేశాలు ఆధారం ఉందని చెప్పి తెలుస్తుంది. ఈ రకంగా విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేయొద్దంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఎందుకంటే సమస్యలు పరిష్కరించుకునే దిశగానే ముందుకు పోవాలి చెప్ప ఆందోళన కార్యక్రమాలతో సమస్యలకు పరిష్కారం కావు. కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి త్వరలోనే ఒక పోలీస్ స్టాప్ పెడతామని చెప్పేసి ఇప్పటికే ఈ రకంగానే ప్రభుత్వం సైతం అడుగులు వేస్తుంది. ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఇప్పుడు మరి కాసేపట్లో కీలకం ఈ సమావేశాన్ని నిర్వహించారు. అందులో భాగంగా అనేక అంశాలు చర్చించారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో యూనివర్సిటీకి సంబంధించిన భూములే కాదు, ప్రభుత్వానికి సంబంధించిన భూముల వివాదం రాకుండా సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నారు. ఇందులో చూస్తుంటే మనకు యూనివర్సిటీ విద్యార్థులు సైతం ఎలాంటి అపోహలు ఆందోళనకు గురి కావద్దు. ఎందుకంటే కేవలం ప్రభుత్వం అన్ని విషయాలు ఆలోచించి ముందుకు పోతుంది. ఏదైతే గతంలో 2004లో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఈ రోజు ఈ పనులు జరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన భూముల వివాదం ఉంది కాబట్టి దీని సమస్యని పరిష్కరించిన తర్వాతే ఇండస్ట్రియల్ ఏర్పాటుకు ఏ విధంగా సుగమవుతుంది, దాంట్లో భాగంగా విద్యార్థులకు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయాలనే దానిపై పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారాన్ని అందించి ప్రభుత్వం ఒక నివేదికను సైతం విడుదల చేస్తుందని చెప్పేసి ఇప్పటికే ఈ సమీక్ష సమావేశంలో చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏ విధంగా చూసినా ఈ రోజు గత 3 రోజులుగా కొనసాగుతున్న ఈ భూముల రగడకు సంబంధించిన పోలీస్ స్టాప్ వచ్చే ఆస్కారం సైతం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన కార్యక్రమం చేయకుండా విద్యార్థులు అటు ప్రతిపక్షాలు సైతం దీనిపై రగడ చేయకుండా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి సైతం ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం ఏదైతే భూముల వివాదం ఏ రాశికి చేరిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి సైతం రేవంత్ రెడ్డి సైతం స్పష్టంగా ప్రకటన సైతం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పద్మ, అయితే ధనంజయ్, ప్రతిపక్ష నేతలుగా ఉన్న బీఆర్ఎస్ నేతల వెర్షన్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారు ఏ విధమైన సపోర్ట్ చేస్తున్నారు? సో ఇప్పటికే దానికి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు సైతం పెద్ద ఎత్తున విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో చేసిన ఒప్పందం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు అండగా ఉండేందుకు సైతం ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పష్టమైన ఆదేశాలు ఉన్నారు. పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన భూములు పోకుండా విద్యార్థులకు అండగా ఉండి కొట్లాడేందుకు సైతం మేము ఉంటామని చెప్పేసి ఒక ప్రకటన చేయడంతో ఉద్యమానికి మరింత ఊతమిచ్చిందని చెప్పొచ్చు. ఈ రకంగా విద్యార్థుల ఆందోళనలు అరెస్టులతో దద్దరిల్లుతున్న యూనివర్సిటీ క్యాంపస్ ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్న సందర్భాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఒకవైపు స్పష్టమైన ఆదేశాలు తీసుకొచ్చే దిశగానే చర్చల పరంపర కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ సమీక్ష సమావేశంతో పాటు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు అరెస్టుల పరంపర పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి దిష్టిబొమ్మ దగ్గడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న వైఖరికి నిరసనగా విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులకు అటు ప్రతిపక్ష నాయకులు సైతం అండగా నిలుస్తున్నారు. పనులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒకవైపు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ రకంగా ఈ రోజు యూనివర్సిటీ క్యాంపస్ మాత్రం ఉద్రిక్తతకు దారితీస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. పద్మ, రైట్, థ్యాంక్ యూ ధనంజయ్. అనకాపల్లి జిల్లా దేవరపల్లి పరిధిలో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో చోడవరం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2015 సంవత్సరంలో బిల్లమెట్ట రిజర్వాయర్ వద్ద వేపాడు దివ్య అనే 6 ఏళ్ల చిన్నారిని హత్య చేశారని బాధితుడు లాయర్ చెప్పాడు. స్కూల్కి వెళ్లి వస్తుండగా అత్యంత దారుణంగా బీర్ బాటిల్తో చిన్నారి పీక కోసి హత్య చేశాడని అన్నారు. కుటుంబ కక్షల నేపథ్యంలో నిందితుడు గుణశేఖర్ హత్య చేసినట్లు నిరూపితమైన ఆధారాలను
కోర్టులో సమర్పించడంతో పాటు హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకోవడంతో కోర్టు ఉరిశిక్ష విధించినట్లు లాయర్ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ దేవిక, ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లా దేవరాపల్లి రైవాడు రిజర్వాయర్ దగ్గర 23/12/2015 జరిగిన హత్యా ఉదంతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన తీర్పు సుమారు అప్రాక్సిమేట్లీ ఒక 10 సంవత్సరాలు వేసుకుందాం. 10 సంవత్సరాలకి సమీపంలో ఉంది డేటు. 10 సంవత్సరాల కాలంలో ఒక సుదీర్ఘమైన వాదనలు విన్న 9వ అదనపు జిల్లా కోర్టు చోడవరానికి సంబంధించి పూర్తిగా కూడా ఒక సంచలన తీర్పు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే దీనికి సంబంధించిన ముద్దాయి ఉన్నాడో ఆయనకి డైరెక్ట్ గా కూడా దోషిగా నిర్ధారణ చేసి ఆయనకి ఉరిశిక్ష విధిస్తూ కూడా తీర్పు చెప్పింది. కేసు వివరాలకు ఒకసారి వెళ్తే కనుక వేపాడి దివ్య అనే అమ్మాయి, అంటే ఒక ఫ్యామిలీ మొత్తం ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, అంటే ఈ సంఘటన జరగడానికి 10 ఏళ్ల క్రితం ఈ దేవరాపల్లి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ దివ్య యొక్క పేరెంట్స్ ఏమీ చేయలేక దివ్య అనే అమ్మాయి స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వస్తుంటే ఉదయాన్నే ఆ అమ్మాయిని తల్లి దించుతూ ఉంటారు స్కూల్ దగ్గర. సాయంత్రం అయ్యేసరికి రిటర్న్ 4:30కి అమ్మాయి ఒకటే వచ్చేస్తూ ఉంటది. ఆ రోజు 23/12/2015 గుణశేఖర్ అనే వ్యక్తి బైక్ మీద వెళ్ళి ఆ అమ్మాయిని బైక్ మీద ఎక్కించి ఇంటి దగ్గర దించుతూ ఏదైనా తినుబండారాలు కొనుక్కొని ఒక చిన్న అమౌంట్ 2 రూపీస్ 5 రూపీస్ చేతిలో పెడితే అమ్మాయి ఇంట్లో పుస్తకాలు పెట్టేసి రిటర్న్ వచ్చి ఏదైనా కొనుక్కుందాం అని బయటకు వచ్చిన టైంలో మరలా అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్లి ఆ రైవాడ్ రిజర్వాయర్ దగ్గరికి తీసుకెళ్లి అత్యంత పాశవికంగా కూడా ఆ గొంతు మీద కోసి హత్య చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని అప్పట్లోనే పెను సంచలనంగా దేవరాపల్లి పోలీసులు కేసు నమోదు చేసి చోడవరం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. ఈ రోజు వాదనలు విన్న కోర్టు న్యాయస్థానం పై విధంగా తీర్పిచ్చింది. ఆ తీర్పు రీజన్ ఏంటంటే పూర్తిగా గుణశేఖర్ కి ఉరిశిక్ష విధిస్తూ సంచలనం తీర్పిచ్చింది. ఇలాంటి ఘటనలు అంటే చోడవరం కోర్టులో సుమారు 100 సంవత్సరాల పరిధిలో ఎప్పుడు కూడా ఉరిశిక్ష పడడం ఫస్ట్ టైం అని కూడా ఆ లాయర్ వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇది మాత్రం జిగుత్సాకరమైన దిగ్భ్రాంతికి గురి చేసే ఆ ఘటనకి తగినట్టుగానే ఈ రోజు తీర్పు వచ్చిందని కూడా ఇక్కడ స్థానికులు అయితే హర్షాతికేతాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. Hello, 1 2 3 Warangal. Hello, audio check, please. 456 హైదరాబాద్. భాస్కర్ కదా. నా వాయిస్ వినిపిస్తుందా? మైక్ చెక్ 1 2 3 మైక్ చెక్ 1 2 3 లాస్ట్ పెట్టారా మీరు? సూపర్ అమ్మా. బ్యాక్ టు 686. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు.
రేపు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాలో రేవంత్ పాల్గొంటారు. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వీటిని పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 12 బీసీ సంఘాలు బీసీల పోరు గర్జన పేరుతో ఈ మహాధర్నాను నిర్వహించనున్నారు. ఈ మహాధర్నాకు రావాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్తో పాటుగా బీజేపీ నేతలను కూడా బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. దీంతో పలు పార్టీలతో పాటు బీసీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ బాట పట్టారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అంతా ఏదైతుందో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ మహాధర్నాలో పాల్గొనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతుందో 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం దానికి కంకణబద్దులని చెప్పేసి ఇప్పటికే బీసీ రిజర్వేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. దానిలో భాగంగా బీసీ కులగణనకు సంబంధించి అనేక సందర్భాల్లో ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీసీ కులగణనకు సంబంధించి అనేక సందర్భాల్లో సర్వేలు చేయించింది. దానిలో భాగంగా డెడికేషన్ కమిటీ కూడా వేయించింది. ఆ డెడికేషన్ కమిటీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో దానికి చైర్మన్గా వ్యవహరించారు. ఆ నేతృత్వంలో అన్ని జిల్లాల వ్యాప్తంగా బీసీలు ఎంత పర్సెంట్ ఉన్నారు, రాజకీయ వ్యాప్తంగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్ని రంగాల్లో ఎంత పర్సెంట్ ఉన్నారు, వీళ్ళకి ఎంత రాజకీయ చేతనలో ఎంత పర్సెంట్ ఎంత రిజర్వేషన్ కల్పించే ఒక స్పష్టమైన క్లారిటీకి వచ్చిన ప్రభుత్వం. ఆ తర్వాత ఇలా పూర్తి స్థాయిలో తెలంగాణ మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో దీనిపై పూర్తిగా క్లారిటీ వచ్చింది. సమావేశంలో దీనిపై బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒక స్పష్టత తీసుకున్న తర్వాత బీసీ అసెంబ్లీలో తెలంగాణలో బిల్లు పాస్ చేయడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర గవర్నమెంట్లో బిల్లును పాస్ చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని చెప్పి తెలిసిన విషయం. అయితే ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. దానిలో భావన రేపు జరగబోయేటువంటి జంతర్ మంతర్లో ధర్నా చేయడం కోసం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్దులైన పరిస్థితి. దానిలో భాగం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేలు అయితే ఎవరున్నారు, ఇలా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు అంతా కూడా రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు. వీళ్ళందరూ కూడా జంతర్ మంతర్లో ధర్నా చేసే అవకాశం ఉంది. ఎందుకైతే ఏదైతే రేపు జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో బీసీ సంబంధించిన 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలి. విద్య, వైద్యం అన్ని రంగాలతో పాటు ఉద్యోగ కల్పనలు కూడా 42% రిజర్వేషన్ కల్పించాలి. దాంతోపాటు రాజకీయాల్లో చట్టసభల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి అన్ని సందర్భాలు ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించిన నేతృత్వంతోనే రేపు ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేయనున్నారు. దాంట్లో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి. దాంతోపాటు బీసీ, ఎస్టీ సంబంధించిన రిజర్వేషన్లు కూడా పూర్తిసారి తెర మీదకి వచ్చింది. దానిలో భాగంగా రేపు జరుగుతున్నటువంటి జంతర్ మంతర్లో జరిగే ధర్నాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కీలక మంత్రులంతా పాల్గొనే అవకాశం ఉంది. అయితే దీని నేపథ్యంలో జరిగిన తర్వాత జంతర్ మంతర్ ఢిల్లీ జరుగుతున్న జంతర్ మంతర్ వేదికగా బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ లక్ష్యంగానే ప్రభుత్వం ఇలా పోరాడే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే బీసీలకు ఒక కమిట్మెంట్ ఉంది, ఒక మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తప్పకుండా 42% రిజర్వేషన్ ఇచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇలా బీసీలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా కూడా ఏకం చేసి రేపు జరగబోయే ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా జరగబోయేటువంటి జంతర్ మంతర్ ధర్నాలో ఇలా బీసీ నేతలంతా కూడా ఇలా ఎమ్మెల్యేలు కావచ్చు, పూర్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ హాజరే అవకాశం ఉంది. దీంట్లో ఇలా బీర్లా ఇలా కావచ్చు, ఉన్నటువంటి బీసీ నేతలు ఎవరైతుందో ఇలా బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇలాంటి బీసీ నేతలంతా కూడా రేపు ఢిల్లీకి హాజరు కానున్నారు. ఈ ఏదైతుందో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళంతా కూడా ఢిల్లీలో స్థాయిలో ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఇలా గలవంతా వినిపించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమాన్ని ఉధృతంగా ఇలా ఢిల్లీలో వినిపించే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ దిశగా ప్రభుత్వం ఇలా ఫైట్ చేస్తున్న పరిస్థితి. దీని మీదనే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆ దిశగానే ప్రభుత్వం అయితే అడుగులు వేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఇక ఈ మధ్య కాలంలో పవిత్ర పుణ్యక్షేత్రం అత్యధికంగా వార్తలు నిలుస్తోంది. తిరుమల ప్రసాదం గురించి మొదలైన చర్చ, తొక్కిసలాట, కొండ గగనతలంపై విమానాల పోకడ, శ్రీవారి సన్నిధిలో ఓవైపు ముంతాజ్ హోటల్ హడావిడి, మరోవైపు పాప వినాశనంలో బోటింగ్ వివాదం, ఇలా వరుసగా వివాదాల బారిన పడుతోంది. తిరుమల ఏడుకొండల సన్నిధిలో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. 3 రోజుల క్రితం తిరుమల బాలాజీ నగర్ లో మద్యం బాటిల్ దర్శనమివ్వడం సంచలనం రేపింది. ఇక నిన్న ఓ ముస్లిం వ్యక్తి అక్రమంగా వీఐపీ లైన్లోకి చొరబడ్డ ఘటన కలకలం రేపింది. ఇలాంటి ఘటనల వల్ల తిరుమలలో అసలు ఏం జరుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి.
పద్మ మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం కూడా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎంతో వ్యవస్థ ఉంది. ఒకవైపు టీటీడీ అధికారులు దాదాపుగా 7 నుంచి 10,000 మంది వరకు కూడా ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగానే భద్రత పరంగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కావచ్చు, అధికారులు వీళ్ళందరూ కూడా దాదాపు 2,000 మంది వరకు ఉన్నారు. అయితే ఎస్పీఎఫ్ బలగాలు కూడా అంటే తిరుపతి అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ఉంటాయి. అయితే ఎంతమంది ఉన్నా ఎక్కడో తెలియనటువంటి ఒక భయం మాత్రం శ్రీవారి భక్తుల్లో ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే టీటీడీకి ఉన్నటువంటి ఎంత వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా తిరుమల ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముక్కు ఉందని ఎప్పటి నుంచో కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తూనే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా గత ఒకటిన్నర నెల నుంచి కూడా తిరుమలకి పెద్ద సంఖ్యలో మద్యం బాటలు నిషేధిత పదార్థాలైనటువంటి మద్యం బాటలు తిరుమలకి వెళ్ళడం, కొంతమంది మద్యం సేవించి నేరుగా తిరుమలకి వెళ్ళి అక్కడ బహిరంగంగానే కొట్లాటకు దిగడం, దాని తర్వాత పోలీసులు పట్టుకుని వెళ్ళడం, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు భారీగా అంటే ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా కూడా తిరుమల పాపనాశం డ్యామ్ లో అక్కడ బోట్లు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున అదొక విహారయాత్రగా మార్చాలని ఒక నిర్ణయం తీసుకోవడం, దాని తర్వాత భక్తుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముటిక్కాయలు వేసిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం, ఇలాంటిది ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే వస్తుంది. తాజాగా నిన్న కూడా సరే తిరుమలకి ఒక ముస్లిం వ్యక్తి నిన్న పవిత్రమైన రంజాన్ పర్వదినం, అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ అంటే వేడుకలు చేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఒక ముస్లిం వ్యక్తి నేరుగా అలిపిరి చెకింగ్ పాయింట్ నుంచి కూడా నేరుగా ఒక వాహనం పైన అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకున్నప్పటికీ కూడా నేరుగా వాళ్ళందరినీ కూడా తప్పించుకొని నేరుగా కూడా తిరుమల ఘాట్ రోడ్డు గుండా కూడా నేరుగా తిరుమలకి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ భద్రతా సిబ్బంది అతన్ని తిరుమలలో ఘాట్ రోడ్ లో అంటే పైన అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అతన్ని విచారణ కొనసాగిస్తున్నారు. 4 రోజుల క్రితం తిరుమల బాలాజీ నగర్ లో కొంతమంది స్థానికులు మద్యం బాటలు తీసుకొని అక్కడ ఒక బార్ లాగా ఏర్పాటు చేసే పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా తనిఖీల్లోనే బట్టబయలవడం జరిగింది. అయితే ఈ రకంగా తరచూ జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగానే ఈ రకంగా జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో టీటీడీ ఏం జరిగినా కూడా సరే టీటీడీ బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇకనైనా సరే అప్రమత్తంగా ఉండాలనేది భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి. 2025-26 కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 1390 పాయింట్లకు పైగా పతనమైంది. 350 పాయింట్లకు పైగా నిఫ్టీ పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల కారణంగా దేశీయ సూచీలు నష్టాల్లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం గారు అందిస్తారు. చెప్పండి చిదంబరం. మనం చూస్తున్న దాదాపుగా 3,23,000 కోట్ల సొంపు ఇవాళ ఆవిరైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే నిఫ్టీ కానివ్వండి, అలాగే సెన్సెక్స్ కానీ సెన్సెక్స్ చూస్తే 1.8% డిప్తో దాదాపుగా 1390 పాయింట్లు ఇవాళ నష్టపోయిన పరిస్థితి మనం చూస్తే, అదే నిఫ్టీలో 1.5% డిప్తో 354 పాయింట్లు ఇవాళ నష్టపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే లిబరైజేషన్ డే పేరుతో రేపు అనౌన్స్ కాబోతున్న టారిఫ్కి సంబంధించిన ఇష్యూ కానివ్వండి, అలాగే ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటే FIIs వాళ్ళ లాభాలు స్వీకరించి దాన్ని ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రెండో రోజు అంటే నిన్న ఇవాళ 2 రోజుల పాటు దగ్గర కరెక్ట్గా చెప్పాలంటే 2 రోజుల పాటు ఆ ర్యాలీకి బ్రేక్ పడి 2 రోజులు కూడా నష్టాల బారిన పడిన పరిస్థితి అలాగే సెన్సెక్స్ అలాగే నిఫ్టీకి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ముఖ్యంగా ఇక్కడ మాత్రము మనం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్కి సంబంధించిన నిర్ణయాలకు సంబంధించిన వ్యవహారమే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అవడంతో పాటు భారతదేశంలో ఉన్న ఆల్రెడీ ఐటీ కంపెనీ కానివ్వండి, మిగిలిన సెక్టర్స్ అన్నీ కూడా దీనివల్ల ఇవాళ నష్టాల్లో బారిన పడినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఐటీ సెక్టర్ అలాగే ఆయిల్ అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్కి సంబంధించిన సెక్టర్స్ మాత్రం పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఐటీ సెక్టర్లు ముఖ్యంగా ఇన్ఫోసిస్, TCS లాంటి కంపెనీలు దాదాపుగా 3 నుంచి 5% పతనం అవ్వడం అన్నది చాలా కీలకంగా కనిపిస్తుంది నేపథ్యంలో దానికి రిలేటెడ్గా ఉన్నన్ని కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఆయిల్ అండ్ క్రూడ్కి సంబంధించిన విషయం చూస్తే కూడా బ్యారెల్ ధర $71 నుంచి $73 పడిపోవడం, $73 నుంచి $71 పడిపోవడంతో పాటు ఓవరాల్గా చూస్తే మాత్రం అక్కడ కూడా ఆ సూచీలు నెగిటివ్గానే ఎండ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇవాళ ఉదయం ప్రారంభమైన సెన్సెక్స్ అయితే ఒక సమయంలో పాజిటివ్గా ముందుకు వెళ్ళింది. పాజిటివ్ ముందుకు వెళ్ళిన తర్వాత అదే ర్యాలీ కొనసాగుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఏదైతే లిబరైజేషన్ డే కానివ్వండి, ఏదైతే ఇప్పటికే లాభాల స్వీకరణ అన్నది ఎప్పుడైతే ఇన్వెస్టర్లు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అది నెగిటివ్ సైడ్గా వెళ్ళడం ప్రారంభమైంది. 1390 పాయింట్లు నష్టపోవడంతో ఇవాళ నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ ఆర్థిక సంవత్సరం మొదటి రోజుగా మనం చూస్తున్నాం
చూస్తుంటాము. ఆర్థిక సంవత్సరం మొదటి రోజు ఇలాంటి ఒక రిజల్ట్ రావడం అనేది అయితే ఖచ్చితంగా భారత ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ మనం చూడాలి. కానీ బట్ ఓవరాల్గా చూస్తే ట్రంప్ రేపు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఆ నిర్ణయాలకు సంబంధించిన ప్రకటన తర్వాత విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ఇన్వెస్టర్లు ఎట్లా రెస్పాండ్ అవుతారన్న దాని మీదనే ఓవరాల్గా ఇవాళ మన సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానీ దాని మీద ఆధారపడిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ తీసుకోబోతున్న నిర్ణయాల్లో ఎలాంటి డెసిషన్స్ వస్తాయని దానికన్నా దానికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా రెస్పాండ్ అవుతుందన్నది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తాం. అందులో ముఖ్యంగా చూస్తే టారిఫ్లకు సంబంధించి ఆయన ఒక రకంగా చెప్పాలంటే కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి కూడా ఎలాంటి కన్సిడరేషన్ ఉండబోదు అంటూ కూడా ఇప్పటికే ట్రంప్ కానివ్వండి, ట్రంప్కు సంబంధించిన మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ దెబ్బ ఖచ్చితంగా భారతదేశానికి ఉండబోతుంది అనే ఒక అనుమానమే ఇవాళ ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని బయటికి తీసుకునే ప్రయత్నం చేసినట్టుగా మనం చూడాలి. ఇంకా ఓవరాల్గా చూసి మాత్రం 5% డౌన్ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుతున్న నేపథ్యంలో రేపు డెసిషన్ ఎలా తీసుకుంటారో ఆ డెసిషన్ పైన ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశం కూడా దిద్దుబాటు చర్యలకు పాల్పడినట్టుగా మనం చూడాల్సింది. ఎందుకంటే టారిఫ్లకు సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి భారతదేశంలో, దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి సంబంధించి నిన్ననే ఆల్రెడీ ఆర్బీఐ దాని మీద ఒక డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేసింది. నిన్న కూడా 50 బేస్ పాయింట్స్ తగ్గించే ప్రయత్నం కూడా ఖచ్చితంగా భారత ఆర్థిక వ్యవస్థను ఆదుకునే ప్రయత్నమే అని చెప్తున్నది అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తే మాత్రం ఈ రోజు దాదాపుగా 3,23,000 కోట్ల నష్టాలు భరిస్తున్న నేపథ్యంలో ఫ్యూచర్ ఎట్లా ఉంటుందన్నది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. బట్ మనం చూస్తే మాత్రం భారత్కి అలాగే అమెరికాకి సంబంధించిన సత్సంబంధాల నేపథ్యంలో రేపు ఒకవేళ పాజిటివ్గా కానీ ఒకవేళ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారతదేశానికి పాజిటివ్గా ఉంటే మాత్రం మరొకసారి ర్యాలీ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా సపోర్టింగ్ లెవెల్స్ చూసినప్పుడు కూడా సపోర్టింగ్ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ సందర్భంలో భారత్ అంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబరం.